నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైతులకు మోదీ చారిత్రక ద్రోహం అంటూ ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. భారత రైతాంగం ఎన్నటికీ క్షమించదు. ట్రంప్ షరతులకు మోకరిల్లిన ప్రధాని. అమెరికన్ దిగుమతులతో భారతీయ వ్యవసాయ రంగం కుదేలవుతోంది. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె అన్న ఎస్కేఎం. రైతులకు మోదీ చారిత్రక ద్రోహం చేస్తున్నట్టుగా ఇక్కడ భారత రైతాంగం ఎన్నటికీ క్షమించదు అంటూ మనకు వార్త కనిపిస్తా ఉంది. ట్రంప్ షరతులకు ప్రధాని మోకరిల్లినందుకే ఇక భారత రైతాంగం ఎన్నటికీ క్షమించదు అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. అమెరికన్ దిగుమతులతో భారతీయ వ్యవసాయ రంగం కుదేలవుతుంది అంటూ ఎస్కేఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్టుగా ఇక్కడ మనకు వార్తలు ఇవ్వడం జరిగింది. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ 6,000 కోట్ల కాంట్రాక్టులు రేవంత్ బినామీ కంపెనీకి అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. దివాలా కంపెనీ KLSR కు ఇచ్చిన కాంట్రాక్టులు: మెదక్ R&B వర్క్ 116 కోట్లు, షాద్నగర్ పరిగి రోడ్డు 135 కోట్లు, మోతే సూర్యాపేట లిఫ్ట్ 1910 కోట్లు, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గణపవరం కోదాడకు 320 కోట్లు, వెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజీ కొడంగల్కు 145 కోట్లు, HMWS మిషన్ భగీరథకు 165 కోట్లు, అమృత్ జల్ జీవన్ యంగ్ ఇండియా స్కూల్స్ కలిపి మొత్తం 6,000 కోట్లు. ఇవి దివాలా కంపెనీ KLSR కు ఇచ్చినటువంటి కాంట్రాక్టులట. ఇక ప్రజాధనాన్ని దోచిపెడుతోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కాదు, బినామీ మాస్టర్. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పనులు కట్టబెట్టిండు. KLSR కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ. కంపెనీ తీరుపై రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసు. CBI, ED, SFIA విచారణకు ఆదేశాలు. KLSR పై వెంటనే విచారణ జరిపించాలి. అప్పటిదాకా సంస్థ కార్యకలాపాలు నిలిపివేయాలి. బినామీ కంపెనీకి నోటీసుల అంశాన్ని దాచేందుకే సిట్ పేరిట దావోసు నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలు. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టులు రద్దు చేయాలి. KLSR స్కామ్ పై కిషన్ రెడ్డి స్పందించాలి అంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. తాను అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెట్టిన తన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన అంశాన్ని దాచి ఉంచడానికే సిట్ పేరుతో దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలాడారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్ఫ్రాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వరుసగా మాజీ మంత్రి హరీష్ రావు, నాకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, BRS అధినేత KCR కు కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చూపించే భాగోతం ఇది. రేవంత్ వాడుతోన్న TS07FF 0009 నెంబర్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కారు కూడా KLSR కంపెనీ పేరు మీదే ఉంది. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. 2.5 కోట్లు విలువ చేసే ల్యాండ్ క్రూజర్ ను KLSR కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది? రేవంత్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ఫ్రా కంపెనీలోకి KLSR నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయంటూ కేటీఆర్ ఇక్కడ వెల్లడించినటువంటి ప్రధానాంశాలివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీకి 1,000 కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలోనే దివాలా తీసిన KLSR కంపెనీకి 6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక దివాలా తీసిన ఈ కంపెనీకి సుప్రీంకోర్టు గత నెల 23న నోటీసులు ఇచ్చిందని బయటపెట్టారు. ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి CBI, ED, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలు, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని సంచలన విషయాలను వెల్లడించారు. ఇది 6,000 కోట్ల స్కామ్ కు సంబంధించి రేవంత్ బినామీ కంపెనీకి కాంట్రాక్టులు అప్పజెప్పినట్టుగా భారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక ఇదిగో సాక్ష్యం, కాంగ్రెస్ కు బండ్ల ప్రచారం అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారనేందుకు సాక్ష్యాలు లేవని, ఆయన BRS లోనే ఉన్నారని అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు మరోసారి అపహాస్యం పాలైంది. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలతో కలిసి బహిరంగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తోన్న ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిత్రం ఇది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్. ఆయన కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు లేవు అంటూ BRS లో ఉన్న కాంగ్రెస్ తో పనిచేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు లేవు అంటూ
స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మనకు వార్త చూడొచ్చు. అలాగే బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ కాంగ్రెస్ తో పనిచేస్తున్నానంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం. కడియంపై విచారణ 19కి వాయిదా. పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరినట్టు నిరూపించేందుకు ఆధారాలు లేవని పేర్కొన్నారు. సంజయ్ కుమార్ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని తేల్చి చెప్పారు. స్పీకర్ తీరు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యం కూని అన్న కేటీఆర్. ఏ పార్టీలో ఉన్నవో తెలుసుకున్నావు. ఇందుకు సంతోషం అంటూ టి జీవన్ రెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక రాజ్యాంగ అవహేళనే అన్న జగదీష్ రెడ్డి, సుప్రీంను ధిక్కరించడమే అంటూ కొప్పుల ఈశ్వర్ వెల్లడి. ఇక చంద్రహాస్పై కేసు అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. దర్యాప్తు చేస్తోన్న మాదాపూర్ పోలీసులు. సినీ కార్యక్రమంలో బూతుపాట పాడిన యువ నటుడు చంద్రహాస్ ను మాదాపూర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. యాటిట్యూడ్ స్టార్ గా తెలుగు సినిమాల్లోకి ప్రవేశించిన చంద్రహాస్ ప్రముఖ బుల్లితెర నటుడి కుమారుడు. 2 రోజుల క్రితం ఓ సినిమా కార్యక్రమంలో వందల మంది ముందు మైక్లో అశ్లీల పదాలతో నిండిన పాట పాడడంతో సభికులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ రావడంతో వివాదం మొదలైంది. ఓ టీవీ ఎడిటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు చంద్రహాస్ పై కేసు నమోదు చేశారు. బుధవారం ఆయనను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించినట్టు సమాచారం. సినీ పెద్దల జోక్యంతో ఈ విషయం సద్దుమణిగిందని తెలిసింది. అయితే తాము చంద్రహాస్ ను అరెస్టు చేయలేదని, కేవలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. నికర జలాలకై ఏపీ ఎసరు. మొదట వరద జలాలని బుకాయింపు, మరోసారి మిగులు జలాలంటూ కలరి. తాజాగా తెలంగాణ నీటి కోటాకే సూటి. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు గూడుపుటాని. ఏపీ కొత్త ఎత్తులకు సిడబ్ల్యూసీ సైతం వత్తాసు. 65% డిపెండబిలిటీ కింద ఛాన్స్ అంటూ వాదన. ఇక మేడారంలో ఘటనపై మహిళా కమిషన్ విచారణ. సుమోటాగా కేసు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్. ఇక మేడి పండుల మేడారం కట్టడాలు అంటే ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. గద్దెల పునరుద్ధరణపై సర్వత్రా విమర్శలు. రాళ్లుతోన్న శిలలు, తేలిపోయిన సర్కారు గొప్పలు, హడావిడి పనులతో అస్తవ్యస్తమైన గద్దెల ప్రాంగణం. 1000 ఏళ్లన్నారు, 1000 గంటలైనా నిల్వలే అన్న సత్యవతి. రానున్న 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నాం. ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నాం అంటూ మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిన నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నాం, వెడల్పు చేస్తున్నాం. పూజారుల అభిప్రాయం ప్రకారం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతినకుండా కట్టడాలు చేపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు మేడారం వనదేవత సన్నిధిని రాతి కట్టడాలతో నిర్మించింది. మేడారంలో సమ్మక్క గద్దె చుట్టూ విరిగి కింద పడిపోయిన శిలలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. జక్రాన్పల్లి కేజీబీవీలో ఫుడ్ పాయిజన్. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత. దవాఖానాలో చేర్పించిన సిబ్బంది. తల్లిదండ్రులతో టీచర్ల దురుసు ప్రవర్తన. 4వ తేదీ దాటినా నో సాలరీ అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. విద్యుత్ సంస్థల్లో ఇంకా జీతాలే ఇవ్వని వైనం. 31,000 ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు. గతంలో ప్రతి నెల 1వ తేదీనే అందిన జీతాలు ఓడీకి తీసుకొచ్చి అయినా టంచన్గా విడుదల. ఉద్యోగుల ధర్నాయే జాప్యానికి కారణమన్న వాదనలు. కక్ష సాధింపులో భాగమంటోన్న ఉద్యోగులు. విద్యుత్ కనెక్షన్లకు కొత్త రూల్స్, మార్గదర్శకాలు విడుదల చేసిన ఈఆర్సీ. ముఖ్యమంత్రివా వీధి రౌడీవా అంటే ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త ఇవ్వడం జరిగింది. 11లోగా రైతు బంధు ఇవ్వకపోతే రైతులు తొండలు ఇడుస్తారు. కాంగ్రెస్ కు గెలిచే దమ్ము లేక మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ లేకపోతే ఆంధ్ర మోచేతి నీళ్లు తాగేవాడివి. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా లేక వీధి రౌడీవా? అవ్వాతాతలకు 4000 పింఛన్ ఎప్పుడిస్తావని అడిగితే లాగుల్లా తొండలు వదులుతా అంటావా? ఆడబిడ్డలు మహాలక్ష్మి 2500 రూపాయలు అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటావా? నీ రౌడీయిజం సాగదు, ఖబర్దారంటూ 11వ తేదీలోగా రైతు బంధు ఇవ్వకపోతే రైతులే తొండలు ఇడుస్తారు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా బడ్జెట్లో రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చారని, కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపారని మండిపడ్డారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, మెదక్ రామాయపేట, సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అధిక నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఏపీకి నిధులు ఇవ్వడంపై అభ్యంతరం లేదని, కానీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు
తెలంగాణను విస్మరించడం తగదని చెప్పారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరుగుతోన్న అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం బల్దియా మాదారంలో మహిళల సమక్షంలో కూర్చొని వారి సమస్యలు తెలుసుకుంటున్న హరీష్ రావు. ఓటుతోనే రేవంత్ కు బుద్ధి చెప్పాలి అన్న వేముల. హామీలు ఇచ్చి మోసగించిన రేవంత్ రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని సూచించారు. బుధవారం రాత్రి నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని 1-10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మంజూరు చేసిన పనులు కాంగ్రెస్ వచ్చాక ఆగిపోయాయని, మీ ఓటుతో కాంగ్రెస్ కు గుణపాఠం చెబితేనే ఆయా పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని పాత పేర్లతో కాకుండా జీవో మార్చి కొబ్బరికాయలు కొట్టిండ్రని, ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతోన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పురాపోరులో బీఆర్ఎస్ దే గెలుపు, మాజీ ఎమ్మెల్యేలు బిగాల, జీవన్ రెడ్డి వెల్లడి. ఆర్మూరులో వృద్ధురాలిని ఓటు అభ్యర్థిస్తోన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ లో మాట్లాడుతోన్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. బీఆర్ఎస్ ది అభివృద్ధివాదమని, కాంగ్రెస్ బీజేపీలది అధికార మదం, అవినీతి, అరాచకమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున జీవన్ రెడ్డి బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని తాము చూపేందుకు సిద్ధమని, కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సవాల్ చేశారు. బుధవారం నిజామాబాద్లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను హామీలపై నిలదీయాలని సూచించారు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఏమైంది? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే, స్పీకర్ను గెలిపించడమే వికారాబాద్ ప్రజలకు శాపం. 42% రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ కు బీసీలు ఓటేయరు, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు మరో వార్త చూడొచ్చు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ఏమైంది అంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ మనకు హెడ్లైన్ అయితే చూడొచ్చు. స్పీకర్ హోదాలో ఉండి 2 ఏళ్లలో వికారాబాద్ కు చేసిందేమీ లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత, వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. స్పీకర్ను గెలిపించడమే వికారాబాద్ ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. బుధవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి సిరికొండ మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మున్సిపాలిటీలో కనీసం రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఏ మేరకు టికెట్లు కేటాయించారని ప్రశ్నించారు. బీసీలకు ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీనిచ్చి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎంత కేటాయించారో బీసీలకు తెలుసన్నారు. ఏం చేయని కాంగ్రెస్ కు బీసీలు ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, రైతులకు యూరియా కూడా సకాలంలో అందించకపోవడంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇన్ని దుర్మార్గాలకు ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే ఇచ్చే అరకొర పథకాలను కూడా నిలిపివేస్తారని చెప్పారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని విమర్శించారు. ప్రజలు చైతన్యవంతులని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. రేవంత్ పాలనకు చరమగీతం పాడాలి అన్న స్వామి గౌడ్. వనపర్తి కార్నర్ మీటింగులో మాట్లాడుతోన్న నిరంజన్ రెడ్డి, చిత్రంలో స్వామి గౌడ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వనపర్తి జిల్లాలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న జిల్లాలను రద్దు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజలను మాటలతో మభ్యపెడుతోందని విమర్శించారు.
స్వామిగౌడ్ మాట్లాడుతూ రేవంత్ విధ్వంస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జనగామలో కాంగ్రెస్ రౌడీ రాజకీయం, గెలిచే సత్తాలేక బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు అంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. జనగామ రైల్వే స్టేషన్ చౌరస్తా కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా, జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ల రాజకీయానికి తెరలేపిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని 27వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జైన రమేష్ గెలుపు కోసం రైల్వే స్టేషన్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ గుండా రౌడీ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఢీకొని గెలిచే సత్తా లేని కాంగ్రెస్ 22వ వార్డు నుంచి బీఆర్ఎస్ టికెట్ ప్రకటించి బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థి బాల్దే అంజలిని కిడ్నాప్ చేసి ఆమె మెడపై కత్తిపెట్టి బెదిరించి బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. 2 రోజులుగా ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదని, దీనిపై జనగామ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థితో పాటు ఆమె అత్త, మాజీ కౌన్సిలర్ కమలమ్మ కుటుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ కిడ్నాప్ రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమున, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు చెంజారపు పల్లవి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు వెల్లడి. మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు అన్నారు. ఇక మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మరో 2 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవడం ఖాయం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ, హౌసింగ్ బోర్డు, దివిటిపల్లి, ఎదిరా, అప్పన్నపల్లి, ఎనుగొండ డివిజన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీ ఓటుతో మేయర్ స్థానాన్ని బీఆర్ఎస్ కు అందిస్తే కార్పొరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకుడు అలీ మస్కతి, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు. మహబూబ్నగర్లోని మినీ ట్యాంక్ బండ్ దుస్థితిని చూసి భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రంలో చూడొచ్చు. ఇక పురపోరులో 12,944 మంది, మెజారిటీ స్థానాల్లో చతుర్ముఖ పోరు. కాంగ్రెస్ 2,948, బీఆర్ఎస్ 2,878, బీజేపీ 2,634, స్వతంత్రులు 2,786. సగటున ఒక్కో సీటుకు 4 పోటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ, చాలా చోట్ల సవాలుగా మారిన రెబల్స్. పురపోరులో నిలిచినటువంటి 12,944 మంది అభ్యర్థుల యొక్క వివరాలు. పురపోరులో 12,944 మంది బరిలో నిలిచారు. మెజారిటీ స్థానాల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియడంతో బుధవారం తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. మొత్తం 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోని 2,996 వార్డుల్లో 12,944 మంది పోటీలో ఉన్నట్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను మున్సిపాలిటీ వార్డుల వారీగా, పార్టీల వారీగా వేర్వేరు జాబితాలను విడుదల చేసింది. తిరుగుబాటు అభ్యర్థులు, రెబల్స్ చాలా చోట్ల పార్టీలకు సవాలుగా మారినట్టు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ నుంచి 2,948 మంది, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి 2,878, బీజేపీ నుంచి 2,634, జనసేన పార్టీ జేఎస్పీ నుంచి 332, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఏఐఏఎఫ్బి 288, ఎంఐఎం నుంచి 282 మంది ఇతరులు పోటీలో ఉన్నారు. ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 796 మంది ఉండగా స్వతంత్ర అభ్యర్థులు 2,786 మంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ. ఈ ఎన్నికల్లో సగటున ఒక్కో సీటుకు 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వామపక్షాల పొత్తులతో అన్ని స్థానాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో హోరాహోరీ పోరు వీరిద్దరి మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజరాబాద్లో 30 వార్డులకు గాను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని స్థానాల్లోనూ 30 చొప్పున తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. తమ ప్రభావం ఉన్న మున్సిపాలిటీలోనే బీజేపీ, ఎంఎంఐ, ఏఐఎఫ్బి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంఐఎం తనకు ప్రభావం ఉన్న ఆదిలాబాద్లో 19, జగిత్యాలలో 8, కోరుట్లలో 13 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. 11న జరిగే పోలింగులో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక 14 వార్డులు ఏకగ్రీవం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలోని 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2996 వార్డులు డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 14 చోట్ల పోటీ లేకపోవడంతో అవి ఏకగ్రీవంగా మారాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని 11, 21, 31వ వార్డులు, హుజూర్నగర్లోని 3వ వార్డు, మెదక్లోని 32వ వార్డు, వికారాబాద్ మున్సిపాలిటీలోని 1, 15వ వార్డు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో 10వ వార్డు, చౌటుప్పల్లో 17వ వార్డు, మెదక్లోని 32వ వార్డు, నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలోని 10వ వార్డు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని 10వ వార్డు, ఖమ్మం జిల్లా ఏదులాపురంలోని 15వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లోని 58వ డివిజన్, పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని 1వ డివిజన్ ఏకగ్రీవమైంది. అలంపూర్ 10 వార్డుతో పాటు వికారాబాద్ 15వ వార్డును బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఏకగ్రీవాలు పోను మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.